కానీ మనస్సు అంటే ఏంటి? ఇందులో ఎంతమందికి మనస్సు గురించిన అవగాహన ఉందండి? రోజు నా మనస్సు బాగాలేదండి, నా మనసు ఎక్కడో పక్కకు పోతుందండి, నా మనసు ఇలా ఉంది, నా మనసు అలా ఉంది అని రకరకాలుగా మనస్సు గురించి అందరు చెప్తారు. మనస్సు అంటే ఏంటి అంటే సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఎవరికి తెలుసు మనస్సు గురించి? అంటే మనస్సు అనేటటువంటిది విషయము విషయీ రెండిటి యొక్క కలయిక. ఇది పెద్ద వేదాంత చర్చ. ఎక్కువ అంత లోతుల్లోకి పోకుండా మనస్సు గురించినటువంటి అనేక విషయాల యొక్క సంపుటీకరణమే మనస్సు. చాలా విషయాలు దగ్గర క్లౌడ్ కింద ఫామ్ అయితే, ఇవాళ రేపు టెక్నాలజీలో క్లౌడ్ టెక్నాలజీ అని మనం వాడుతున్నాం కదా, అంటే అక్కడ చుక్క అన్ని నీళ్లు వెళ్ళి పెద్ద మేఘం తయారవుతుంది చూడండి, ఆ మేఘమే మనస్సు. అనేక విషయాల కలయికే మనస్సు. నీళ్లు మేఘము, విషయాలు మనస్సు. ఒక్కొక్క చుక్క నీళ్లు పడిపోతే మేఘానికి నామరూపాలు ఉన్నాయా? ఒక్కొక్క విషయాన్ని నువ్వు తీసి పారేసినా మనస్సుకి నామరూపాలు లేవు. మనస్సుకి నామరూపాలు లేవు. కానీ ఈ మనస్సు అంటే ఒక్కొక్క చుక్క నిండి ఉన్నప్పుడు ఆ మేఘం ఎట్లా ఉంటుంది? పెద్దగా అరుస్తుంటుంది, ఉరుముతుంటుంది, మెరుస్తుంటుంది, గంభీరంగా ఉంటుంది, ఇటు తిరుగుతుంటుంది, అటు తిరుగుతుంటుంది, ఓ దగ్గర కూర్చోలేదు, ఓ అనేకమైన పనులు చేస్తుంటుంది, విచారపడుతుంటుంది, రకరకాలు. ఆ మేఘం చేసే పనేదో. ఎక్కువ విషయాలను తీసుకొచ్చి లోపల పెట్టుకున్నటువంటి మనిషికి కూడా స్థిమితం ఉండదు, ప్రశాంతంగా ఉండలేడు. లేస్తాడు, ఇటు నుంచి అటు పోతాడు, అటు నుంచి ఇటు తిరుగుతుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఒక దగ్గర ప్రశాంతంగా వాడు కూర్చోలేడు. కారణం ఎక్కువ అక్యుములేట్ చేసి పెట్టుకున్నాడు. ఇక అరుపులు, మేఘగర్జనలు, సాఫ్ట్గా ఒక్కొక్కటి తీసి పారేశాడు అనుకోండి, అసలు ఏం లేదు, చాలా తేలిక. కానీ ఎవ్వడూ ఈ మనస్సుని ఇట్లా ఆపరేట్ చేయలేడు. మరి ఎలా అంటే మనం వినాయక చవితి చేసుకుంటున్నామే. ఎందుకు చేసుకుంటున్నాం ఈ వినాయక చవితి? ఆ మనస్సులో ఉండే భారాన్ని తగ్గించుకోవడానికే వినాయక చవితి చేసుకుంటున్నాం. మీకు బ్రహ్మగారు పూజ చేయించారా? సరే, ముందు బ్రహ్మగారి పూజ దగ్గరికి వెళ్తే ముందు ఓ చిన్న పాయింట్ చెప్తా. చాలామందికి ఫోన్లు ఉన్నాయి, అందరం ఫోన్లు వాడతాం. ఫోన్లో కొనేటప్పుడు ఏమడుగుతాం? దీంట్లో స్పేస్ ఎంత, ఈ ప్రాసెసర్ స్పీడ్ ఎంత, ఇదే కదా. వేదం చెప్తుంది మనస్సుకి తండ్రి వాయుదేవుడు, తల్లి ఆకాశము. వేదాంతం చెప్పిన నేను చెప్తున్న మాట కాదు. మనస్సుకి తండ్రి వాయుదేవుడు, తల్లి ఆకాశము. అంటే స్పేస్ అనేటటువంటిదే మనస్సుకి తండ్రి. అందులో ప్రాసెసింగ్ స్పీడ్ అనేదే వాయుదేవుడు. మనస్సులో స్పేస్ అండ్ స్పీడ్. ఇదే మీరు మొబైల్ కొన్నప్పుడు కూడా. ఇప్పుడు దాని దుంపదగ్గర వాట్సాప్ వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా తెలుసు, వాట్సాప్కి చిన్నపిల్లల డైపర్కి పెద్ద తేడా లేదు. ఎప్పుడూ తడిని చూస్తూనే ఉండాలి, ఏమన్నా వచ్చిందా అని. వచ్చేది ఉండదు, ఏముండదు అక్కడ, ఉపయోగపడేది ఏదీ రాదు. అర్థమైందండి? కాబట్టి తడిని చూస్తూనే ఉంటాం, ఏమొచ్చిందని ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకరికి. దీన్ని ఎవడో చూస్తాడు, లాస్ట్ సీను, ఆహా వీడేదో తడుముతున్నాడు, నేను కూడా వీళ్ళని తగులుకోవాలని వాడు ఫోన్ చేస్తాడు. ఇదంతా కూడా. కాబట్టి వాట్సాప్ వచ్చిన దగ్గర నుంచి మనకు బాగా తెలుసు. ఈ వాట్సాప్లో మెసేజ్లు పెరుగుతూ పోయి మీరు రకరకాలైనటువంటి విషయాలన్నీ నింపితే ఫోన్లో ఏమైపోతుంది? స్పేస్ అయిపోతుంది. స్పేస్ తగ్గితే ఏమవుతుంది? స్పీడ్ కూడా తగ్గిపోతుంది. స్పేస్ తగ్గితే స్పీడ్ తగ్గుతుంది. అనవసరమైన విషయాలకు మీరు ఎక్కువ తగులుకుండే కొద్దీ మీ ప్రాసెసర్ స్పీడ్ పడిపోతుంది. అనవసరమైన విషయాలకి తగులుకోకండి. అలా తగులుకోకుండా ఉండడమే వేదాంతం చెప్పేది. కాబట్టి అనవసరమైన విషయాలకు తగులుకుంటే అక్కడ జరిగింది. అప్పుడు ఏం చేస్తాం మనం? డిలీట్. అంతేనా? ఇప్పుడు అక్కడ ఏం చేశారు బ్రహ్మగారు? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మీరు ఎలా అయితే డిలీట్ కొడుతున్నారో అలా దేవుడి దగ్గర పూజకు వచ్చి తగిలించుకోవడానికో, నగలు ఎన్ని వేసుకున్నాము, ప్యాంట్ షర్ట్లు ఎట్లా వేసుకున్నాము, అలంకారాలు ఏంటి, లడ్డు ఎంత, డబ్బులు ఎంత, వ్యవస్థ ఎంత, దీనికోసం కాదయ్యా. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏమిటి? కాయేనా శరీరముతోటి, వాచ వాక్కుతోటి, మనస మనస్సుతోటి, ఇంద్రియైర్వా ఇంద్రియాలతోటి, బుద్ధ్యా బుద్ధితోటి, ఆత్మనావా జీవస్వరూపంతో, ప్రకృతే
ప్రకృతితోటి స్వభావాత్ స్వభావంతో కరోమి యద్యత్ నేను ఇప్పటిదాకా ఏమేం పనులు చేశాను ఏతత్ సర్వం నారాయణాయేతి సమర్పయామి ఆ పరమాత్మకే అర్పిస్తున్నా. పరమాత్మ ఎవరండి? నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘనచిదానందుడు. ఆకారం లేదు, అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ. పిపీలకాది బ్రహ్మ పర్యంతము పరమాత్మ ఉన్నాడు. అణువు నుంచి బ్రహ్మాండమంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ మొబైల్లోంచి డిలీట్ చేసినటువంటి విషయము ఏమవుతుంది? నిరాకారంలోకి వెళ్ళిపోతుంది, సాకారం నుంచి. అవునా? డిలీట్ చేయంగానే దాని నామము రూపము రెండు మీ ఫోన్లో నుంచి వెళ్ళిపోతున్నాయా, పోవట్లేదా? డిలీట్ చేస్తే ఏమవుతుందండి? నామము రూపము రెండు డిలీట్ అయిపోతున్నాయి. నీ లోపల్లో కూడా అనవసరమైన నామాలు రూపాలు అన్నీ పెట్టుకొని ఇబ్బంది పడకయ్యా, నీ ప్రాసెసర్ స్లో అవుతుంది. నామరూపాలని డిలీట్ చేసి ఈ లోపల ఉన్న స్పేస్ని అంతటా ఉన్న స్పేస్ తోటి సమానం చేయి. ఇదే పూజ అంటే. ఏదో లేదు, అన్ని గుణాలు నామాలు రూపాలు అన్నీ చెప్పి ఇవన్నీ నారాయణుడికి అర్పిస్తున్నా. అర్పించడం ఎలా అనేటటువంటి తత్వం పూజలో నేర్పిస్తారు మనకి. గట్టిగా మొహమాటం ఎందుకు, గట్టిగా అర్పించడం నేర్చుకోండి ఇక్కడికి వచ్చి. కాబట్టి పూజ అనేటటువంటిది నేను ఇలా చెప్పుకుంటూ పోతే నాకు 11 అయినా 12 అయినా సమయం తెలియకుండా ఆగకుండా మాట్లాడుతూనే పోతా. కాబట్టి ఎవరైనా ఒక్కరో సమయాన్ని చూసి 9:30 పావుదకు 10 అయితే ఆపేయండి అని చేయలేపండి. అయిందా కాలేదా? 9:30 అయింది కదా. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి గణపతికి సంబంధించిన చిన్న విషయాలయ్యా ఇవన్నీ కూడా మన మనస్సుకి సంబంధించి మన లోపల సాఫ్ట్వేర్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, ఎప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ తెలిస్తే, ఇప్పుడు తెలుసుకుంటే కనీసం ఉత్తర జన్మకైనా యోగ్యంగా మనం తయారై ఉంటాం. ఈ రెండో జన్మ అనేటటువంటిది ఒక్క వేద ధర్మంలోనే ఉంది. మిగతా ఎక్కడ ఏ మతాల్లో పోయినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అనేది లేదు. ఎక్కడుందండి అది? ఒక్క వేద ధర్మంలోనే పోయినవాడు పుట్టడం ఉంది. అందుకనే నేను ఇతర ధర్మాల వాళ్ళతోటి, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నేను ఇస్లాం వాళ్ళతోటి క్రిస్టియన్స్ తోటి అందరితోటి వాదన చేస్తాను. పెద్ద పెద్ద వాళ్ళతోటి కూర్చొని ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మేము చక్కగా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటాను, నీ గొప్పతనం ఏంటి నాదేమిటి అని. అప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను వాళ్ళని. ఏమడుగుతానయ్యా అంటే, అయ్యా ఇప్పుడు మా దాంట్లో ఎవడైనా పుట్టుకతోటే కుంటివాడు పుట్టాడు, పుట్టుకతోటే గుడ్డివాడు పుట్టాడు. మేమేం చెప్తాం? వీడు పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాడండి, ఆ పాపం వల్ల ఈ జన్మలో ఇలా పుట్టాడు. నాకు రీజనింగ్ ఉంది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఒకటే జన్మ కదా, మీ గ్రంథాలు చెప్పేది ఒక్కటే జన్మ అని చెప్తున్నాయా, 2 జన్మలు అని చెప్తున్నాయా? ఒకటే జన్మ అని చెప్తున్నాయి. ఒకటే జన్మ అయితే ఒకడు బాగా డబ్బున్న వాడింట్లో ఎందుకు పుడుతున్నాడు, ఒకడు పేదవాడింట్లో ఎందుకు పుడుతున్నాడు, ఒకడు కళ్ళు లేకుండా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు కాళ్ళు లేకుండా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు ఇంకొకటి ఇబ్బందులతో ఎందుకు పుడుతున్నాడు అంటే, అయితే మీ భగవంతుడికి అందరికీ సమానమైన న్యాయం చేయడం తెలియదు. ఒకవేళ సమానమైన న్యాయము అనేటటువంటిది చేస్తే ఇంకో జన్మ ఉండి తీరాలి. ఏదో పూర్వము చేసినటువంటి తప్పు వల్ల వీడిలా పుట్టాడు అని చెప్పగలగా, ఆ అవకాశము లేదు. ఇంకో జన్మ లేదు అన్నారు కాబట్టి పక్షపాత ధోరణైనా ఉండాలి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అయినా అయి ఉండాలి భగవంతుడికి, లేదా అందరికీ సమానంగా న్యాయం చేయాలి. ఎందుకు జరగట్లేదు? మీ గ్రంథం మొత్తం పరిశీలించి ఆమూలాగ్రం మీరు చదివి మాకు ఈ సందేహానికి సమాధానం చేయి. ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు మన దాంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళ దాంట్లో నేను అడుగుతూ ఉంటాను, ఒకళ్ళకొకళ్ళం పరస్పరం చెప్పుకుంటూ ఉంటాం. ధర్మము అనేటటువంటిది ఎప్పుడు ఎంత విచికిత్స చేస్తే అంత గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న మనకి ఎవరు కనిపించినా అడగచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు సమాధానం చెప్పండి అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వం ఏమిటంటే, పునర్జన్మ సిద్ధాంతం మనకుంది. ఇప్పుడు నేర్చుకునేటటువంటిది వృధా పోదమ్మ. ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి ఏ ఒక్క వాక్యము అక్షరము నేను వృధా చేసినా మీ సమయాన్ని మీ జీవిత కాలాన్ని నేను వృధా చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఒక్క క్షణం కూడా మీది కానీ నాది కానీ వృధా కాకూడదు అని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. ప్రతి అంశము అదే స్థాయిలో మాట్లాడుతున్నాను. ఒక్కటి కూడా నాకు అనవసరమైన అంశం రాకూడదు అని మీకు చెప్తున్నా. ఇది ఎప్పటికీ మీ వెంట ఉండాలి ఇవాళ నేను చెప్పేటటువంటి అంశాలు అని. ఇక గణపతి తత్వానికి వద్దాం.
చక్కగా స్వామివారి యొక్క తొండం మనకేం నేర్పిస్తుందండి? స్వామివారి యొక్క తొండం నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఎంత మాట్లాడగలిగే శక్తి ఉన్నా నియంత్రణగా నోటి మీద చెయ్యి వేసుకో. ఏనుక్కి చెయ్యేది తొండమే కదా, దాంతోటే కదా తినేది. కాబట్టి నీకెంత మాట్లాడే శక్తి ఉన్నా అనవసరమైన చోట్ల మాట్లాడకు అని స్వామి మనకు సందేశం ఇస్తున్నారు. అలా అని మాట్లాడకుండా కూర్చోవటమేనా అంటే సంగీతం బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. బా నిషాదంలోకి వెళ్ళాడు రా అంటారు. నిషాదం అంటే ఏనుగు యొక్క ఘీంకారం. అవసరమైన చోట ఘీంకరించి మరీ చెప్పు, అత్యున్నతమైనటువంటి స్థాయిలో మాట్లాడు, అనవసరమైన దగ్గర కాస్త అడ్డం పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ఈ నోటి వల్లే సగం దరిద్రాలు, కష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం మనం. ప్రధానంగా నోటితోటే కొని తెచ్చుకుంటామండి. కాబట్టి నోటితోటి ఎప్పుడూ కొని తెచ్చుకోకూడదు, అది మన వీక్నెస్. నోటితోటి ఏదో ఒకటి మాట్లాడేస్తాం. మనం మహాజ్ఞానులమని ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటాం. ఇప్పుడే చెప్పా, మన శరీరంలో వేరే తెలివితేటలు పనిచేయటం వల్ల మన మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి. అంటే మనకంటే తెలివైంది మన మనస్సులోనే ఉంది. నేను తిన్న అన్నము కంఠం దిగిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలియదు, నేను బలంగా ఎలా ఉంటున్నానో నాకు తెలియదు. నా జ్ఞానం లేకపోయినా అదంతా పనిచేస్తోంది. అంటే నాకంటే తెలివైందోటి నా శరీరం లోపలే నడుస్తోంది మొత్తం ఆ ఇంటెలిజెన్స్. కాబట్టి మనం చాలా తెలివి తక్కువ వాళ్ళం. నీ తెలివితేటల ముందు మావి చిన్నవి అని భగవంతుడి ముందరికెళ్ళి మోకరిల్లాలి. ఈ తెలివితేటలను చూసి మోసపోవద్దు. ఈ తెలివితేటలు, మన బుద్ధి, మన మనస్సు ఎలాంటిదంటే సూర్యుడి బింబము చెరువులో పడితే ఈ లోపల బింబాన్ని చూసి సూర్యుడు అనుకుంటాం, కానీ సూర్యుడికి సంబంధించిన ఒక్క లక్షణము, స్థాయి కూడా ఆ నీళ్లలో ఉన్న బింబానికి ఉండదు. అట్లా ఉన్నట్టుగా భ్రమకి గురి చేస్తుంది మన మనస్సు కూడా. మనల్ని అహంకారం వైపు వెళ్ళేట్టుగా ఎప్పటికప్పుడు గురి చేస్తుంది. మనకున్న మేధా సంపత్తి చాలా చిన్నది, చాలా కొద్దిపాటి. కాబట్టి అనవసరంగా ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అని చెప్పి పరిపూర్ణంగా ఆయనకి సరెండర్ కావాలి. ఈ తెలివితేటలు మనకి తెలియవు కాబట్టి, మనకంటే గొప్ప తెలివి ఉందని మన శరీరమే రుజువు చేస్తోంది కాబట్టి వెళ్ళి ఆయన దగ్గర మనస్ఫూర్తిగా సరెండర్ కావాలి. మన శరీరంలో ఉన్న పరాప్రకృతికి కూడా సరెండర్ అయ్యి ఉండాలి. ఎంత కోపం వస్తుందో, ఎంత ఆవేశం వస్తుందో, ఎంత అహంకారం వస్తుందో శరీరం అంత పాడైపోతూ ఉంటుంది. ఎంత శాంతంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా లోపల ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అంత ప్రశాంతంగా మనం జీవిస్తాము. కాబట్టి ఈ ప్రశాంతత అనేటటువంటిది చాలా ప్రధానం మనకి. దాన్ని ఎలా సాధించాలి అనే ప్రయత్నం చేయాలి. అది స్వామివారి యొక్క తొండము నుంచి, స్వామివారి యొక్క చెవులు, రెండు అద్భుతమైనటువంటి చెవులు. వాటిల్ని గజకర్ణక, శూర్పకర్ణ అంటారు. గజకర్ణము అంటే పెద్ద చెవులు అని. వినదగునెవ్వడు చెప్పిన వినినంతనే వేగిరబడక వివరింపదగును. ఎవడేం మాట్లాడినా విను అని చెప్పడానికి గజకర్ణాలు. కానీ అదే చెవులకి శూర్పకర్ణము అనే పేరు. శూర్పకర్ణము అంటే చాటల్లాంటి చెవులు. చాట ఏం చేస్తుందమ్మా? దానిలో మీరు ఏదైనా పదార్థం వేస్తే, విసిరితే పొట్టంతా బయటపడేసి అవసరమైన పదార్థాన్ని చాటలో ఉంచుతుంది. ఎవడేం చెప్పినా విను, అనవసరమైనవన్నీ బయటపడే, అవసరమైనటువంటివి నిన్ను ఉద్ధరించే విషయాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే లోపలికి తీసుకో అని స్వామివారి చెవులు మనకి సందేశాన్ని ఇస్తున్నాయి. స్వామివారి దంతాల్లో ఒక దంతం ఏం చెప్తుందయ్యా అంటే, ఆయన మహాభారతం రాయడం కోసం దంతాన్ని తీశారు, రాక్షసుణ్ణి చంపడం కోసం దంతాన్ని తీశారు. నీకు బాగా ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు నీకు ఇష్టమైనటువంటిది ఏదైనా త్యాగం చేయి. ధర్మాన్ని కాపాడాల్సి వస్తే, ధర్మానికి ఇబ్బందిగా ఎవడైనా ఉంటే నీకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టైనా వాడి మీద ఓ రూపాయో డబ్బులో ఏదైనా ఖర్చైనా సరే ధర్మ పరిరక్షణకి నీకు ఇష్టమైన దాన్ని త్యాగం చేసైనా నిర్జించు. నీ ధర్మం గురించి తప్పు మాట్లాడేవాడు ఎవడుంటే. అది స్వామివారి యొక్క తొండము ద్వారా, ఆ దంతాల ద్వారా మనకిచ్చేది. ఒక దంతాన్ని తీస్తున్నాడు. దంతం ఎంత ఇష్టమమ్మా ఏనుగులకి. ఇంకొక గొప్ప సందేశం ఇస్తున్నారు. నీ తల్లిదండ్రుల్ని సదా గౌరవించు అని చెప్తున్నారు. ఆడ ఏనుక్కి దంతాలు ఉండవు, మగ ఏనుక్కే దంతం ఉంటుంది. నా తల్లి ఈ కంఠము దాకా నాకు శరీరం ఇచ్చింది అంటే జగత్తు మొత్తాన్ని, కంఠం కింద ఉండే జగత్తును మొత్తాన్ని తల్లి ఇచ్చింది. కంఠము పైన ఉండే శిరస్సు గజము, జగ తిప్పితే గజ, ఇది పరమాత్మైన పరమేశ్వరుడు ఇచ్చాడు. నేను పార్వతీ పరమేశ్వరులు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త అని చెప్పినట్టుగా నేను శివశక్తి స్వరూపుణ్ణి అని చెప్పడం కోసం ఒకవైపు పరమేశ్వరుణ్ణి చూపించినట్టుగా దంతము, రెండో వైపు దంతం తీసి తల్లిని తల్లి మాట, తండ్రి మాట,
సరి సమానంగా గౌరవించడం అనే జ్ఞానాన్ని తెచ్చుకో, ఇద్దరి పట్ల జాగ్రత్తగా మెలుగు అనే విషయాన్ని స్వామివారి ముఖంలో ఉండేటువంటి దంతాలు మనకి నేర్పిస్తాయి. కాబట్టి స్వామివారి యొక్క ముఖముందున్నటువంటి దంతాల ద్వారా ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకా తొండము యొక్క గొప్పతనం ఏమిటి? చిన్న సూదినో ఒక 10 పైసల బిల్లనో తీస్తుంది, పెద్ద బర్మా తుంగలు టేకు మొక్కల్ని కూడా లేపి కొట్టేస్తుంది పక్కకి. కాబట్టి సూక్ష్మమైన విషయాన్ని గ్రహించడం నేర్చుకో, పెద్దదైనటువంటి దాన్ని భరించడం నేర్చుకో. నీ జీవితంలో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, రెండూ నేర్చుకో అని స్వామివారు చెప్తున్నారు. కాబట్టి ఎన్ని సూక్ష్మాలు స్వామివారి కళ్ళు చిన్నగా ఉంటాయి. ఎందుకు చిన్నగా ఉంటాయి అంటే ఎలిఫెంట్ మెమరీ అంటారు. ఏనుగుకి జ్ఞాపక శక్తి ఎక్కువ, చిన్నగా ఉంటాయి కళ్ళు రెండు. అది 10 సంవత్సరాల క్రితం 1000 మందిలో మనల్ని చూసినా 10 ఏళ్ల తర్వాత మనం వెళ్తే వీడు 10 సంవత్సరాల క్రితం వచ్చాడని గుర్తుపడుతుంది. దాన్ని ఎలిఫెంట్ మెమరీ అంటారు. మనం ఏం చేస్తాం? వినాయకుడి దగ్గరికి వచ్చి గుంజీళ్ళు తీస్తాం. కానీ ఇప్పుడు ఫ్యాషన్ స్టైల్ మనకి, అమ్మో వినాయకుడి దగ్గర గుంజీళ్ళు తీయటం ఏమిటి అని మనం మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉంటాం. చీర నలుగుతుందో, డ్రెస్సు నలుగుతుందో, నేను వేసుకున్న ప్యాంటు చొక్కా నలుగుతుందో అని మనం అనుకొని స్వామి దగ్గర కూడా ఆలోచిస్తాం. లేదు, మోకాళ్ళలో శక్తి లేదు. ఎందుకు లేదు? చిన్నప్పుడు గుంజీళ్ళు తీయలేదు కాబట్టి లేదు. కాబట్టి గుంజీళ్ళు అనేటటువంటివి స్వామివారి దగ్గర తీయాలి. ఏమి జరుగుతుంది గుంజీళ్ళు తీస్తే అంటే, నేను ఈ మధ్యకాలంలో అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఎక్సర్సైజ్ అని ఎక్సర్సైజ్ పెట్టాడు.